నేను అంటున్నా ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల మాకు నష్టం జరిగింది అనుకుందాం. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల మాకు నష్టం జరిగింది. ఉమ్మడి రిజర్వేషన్ ఉండడం వల్ల ఒక వర్గం బాగా లబ్ధి పొందింది, మిగతా వాళ్ళందరూ వెనుకబడ్డారు. దీనికి కారణం ఎవరంటే పరిపాలించిన వాళ్ళే కారణం. మరి అప్పుడు పరిపాలించిన వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్. మీరే గమనించండి, తెలుగుదేశం గవర్నమెంట్ కాకుండా మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కాకుండా మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మధ్యలో వచ్చిన ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు వేసుకుందాం. వీళ్ళు కాకుండా మొత్తం పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్. మరి మాకు నష్టం రావడానికి కారకులు ఎవరు అన్నట్టు? మాకు నష్టం రావడానికి కారకులు ఎవరు? కాంగ్రెస్. ముస్లింల పేదరికం పెరగడానికి కారకులు ఎవరు? మీకు పేదరికం పెరిగిందంటారు కదా, మాకు వర్గీకరణ జరగలేదు అంటున్నాం కదా, నష్టం వచ్చిందని మేము అంటున్నాం కదా. మరి మా నష్టానికి కారకులు ఎవరు? వాళ్ళే. మన పేదరికం పెరగడానికి కారకులు ఎవరు? వాళ్ళే. మరి మా నష్టానికి కారకులు వాళ్ళే అని తెలిసి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేనా? మీరు నన్ను చూసింది గౌరవ నరేంద్ర మోడీ గారితో, అదే కదా నన్ను చూసింది గౌరవ నరేంద్ర మోడీ గారితో. ఈ 30 ఏళ్ల ఉద్యమంలో నరేంద్ర మోడీ గారితో నన్ను చూసింది ఎప్పుడు? బీజేపీతో నన్ను చూసింది ఎప్పుడు? ఈ 30 ఏళ్ల పోరాటంలో 94లో మొదలు పెడితే 2023 అంటే అర్థం ఏందో చెప్పండి. 1994లో ఉద్యమం మొదలు పెడితే 2023లో గౌరవ దేశ ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారు మీటింగ్కి వచ్చాడు. ఎన్నేళ్ళకి వచ్చిండు? 29 ఏళ్ళు. మరి 29 ఏళ్ళు నేను పోరాటాన్ని ఆపలేదే, నా ప్రయత్నాలు ఆపలేదు, పోరాటం ఆపలేదు. 29 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను ఆయన దగ్గర పోయాను. మీరు గమనించండి, ఈ ఫోటో చూడండి. ఎవరు? చంద్రబాబు. ఎప్పటిది ఫోటో? 96 మార్చి 2ది, మార్చి 25. 96 మార్చి 25 అంటే అర్థమైంది 29 ఏళ్ల క్రితం. ఇప్పుడు మార్చి 25 వస్తే మరి నేను అప్పుడు ఎవరి దగ్గరికి పోవాలా? ఈ సమస్య పరిష్కారం కావాలని ఉద్యమం వచ్చే సమయానికి ఎవరి దగ్గర పోవాలి? ముఖ్యమంత్రి దగ్గరికి కదా. మరి నేను ముఖ్యమంత్రి దగ్గర పోయాను కదా, ఇప్పుడు కాదు కదా. ఓకే, వర్గీకరణ విషయంలో లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసిన చరిత్ర ఎంఆర్పీఎస్ ఉన్నది కదా. ఇది చూడండి, ఇదే బషీర్బాగ్ ప్రాంతాన్ని ఇప్పుడు ఇక్కడనే 96లో బషీర్బాగ్ ప్రాంతాన్ని ఇన్ని లక్షల మంది దిగ్బంధం చేశాం. ఇప్పటిది కాదు కదా. ముఖ్యమంత్రి దగ్గర పోయాం, చెప్పే ప్రయత్నం చేశాం, కొంత ఉద్యమం చేసే పని కూడా చేశాం. నాకు తెలిసి కాంగ్రెస్ మాకు న్యాయం చేయలేదు, వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది, కానీ చంద్రబాబు మాత్రం మాకు న్యాయం చేశాడు. అప్పుడు ఆ సమయంలో కొడతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా కృష్ణ నేను వర్గీకరణ చేస్తాను, నీ సహకారం కావాలన్నాడు, నేను సహకరించాను. ఇప్పటి విషయం కాదు నేను చెప్పేది. 98, 99 కృష్ణ నేను వర్గీకరణ చేస్తాను, నీ సహకారం కావాలన్నాడు, నేను సహకారం చేశాను. నాకు కావాల్సింది వర్గీకరణ. ఆయన నాకు 98లో ఎంపీ టికెట్ ఇచ్చిండు పెద్దపల్లి, నేను తీసుకోలే. 99లో నాకు రాసప్ ఇచ్చిండు, నేను తీసుకోలే. ఎందుకంటే వ్యక్తిగతంగా ఉద్యమం నడపడానికి నాయకత్వం అవుతుంది. నేను చిన్న చిన్న పదవులకు ఆశపడితే ఉద్యోగం దెబ్బతింటది, ఒక జాతికి అన్యాయం చేసిన అవుతా అని చెప్పి నా పదవులకు దూరంగా ఉన్నాము, లక్ష్యం నడిపించాను. మీ అన్నగా చెప్తున్నా, నేను చంద్రబాబు ఉంటే చంద్రబాబు దగ్గర పోయినా. మన వర్గీకరణను మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక రద్దు చేసిండ్రు. కొద్దిగా మా సోదరులకు పలుకుబడి అందులో ఎక్కువ ఉంటుంది. ఎవరికి? మా మాల సోదరులకు పలుకుబడి అందులో ఎక్కువ ఉంటుంది. మీరు దామోదర్ సంజయ్ పేరు విన్నారు కదా, దామోదర్ సంజయ్ నువ్వు నేను పుట్టకముందే ముఖ్యమంత్రి ఈ ఉమ్మడి రాష్ట్రానికి, అంటే వాళ్ళ పలుకుబడి ఆకుపడినది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక మా మాల సోదరుడే. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనబడుతున్న, ఇప్పుడు తెలంగాణలో 3 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. 3 పార్లమెంట్ సీట్లలో ఒక్క సీటు కూడా మాదిగలకి ఇవ్వలేదు. తెలంగాణలో అతిపెద్ద జనాభా గల కులం
తెలంగాణలో అతిపెద్ద జనాభా గల కులం మాదిగలు అయితే ఒక సీటు కూడా మాదిగలకి ఇవ్వలే. అంటే కాంగ్రెస్ లో వాళ్ళ పలుకుబడి అట్లుంటుందని మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఆయన పరిపాలించినప్పుడు వాళ్ళ మీద కొట్లాడాను, వాళ్ళని కలిసి వచ్చాను. మీ సోదరుగా చెప్తున్నా నేను. సమస్య పరిష్కారం మళ్ళీ రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళింది. సమస్య పరిష్కారం రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళింది. మరి నేను రాజశేఖర్ గారిని కూడా బహిరంగ సభకు తీసుకొచ్చి నేను లక్షల మంది మీటింగ్ పెట్టాను కదా. నువ్వు సమస్య పరిష్కరించాల్సింది ప్రభుత్వాలే కదా, మరి నేను వెళ్ళాల్సింది ప్రభుత్వాల దగ్గర కదా. నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాను కాబట్టి నేను కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళానంటే ఎట్లా? మన సమస్య ఎవరు పరిష్కరించాలి? ప్రభుత్వాలే పరిష్కరించాలి. నేను రాజశేఖర్ గారిని కూడా మీటింగ్ పిలిచాను కదా. ఓకే, రాజశేఖర్ గారి దగ్గర పరిస్థితి పక్కన పెట్టేసేయండి, రాజశేఖర్ గారి దగ్గర పక్కన పెట్టండి. నేను ఒకరోజు అమ్మ మీ కొడుకుకి చెప్పాను అమ్మా అని చెప్పి రాజశేఖర్ గారి తల్లిని కలిసి వచ్చాను. ఎవరు? రాజశేఖర్ గారి తల్లి విజయమ్మ గారిని ఇంటికి వెళ్ళి కలిసి వచ్చా. బల్పనూరు వెళ్ళి, అమ్మ మీ కొడుకు న్యాయం చేస్తానని చేస్తలేడు, కొంచెం చేయించు తల్లి, లేకపోతే గొడవ జరుగుతుందని చెప్పేశా. ఓకే, కలిసానా లేదా తల్లిని? మరి నేను ఇప్పుడు కాదు, 97లో చంద్రబాబు గారి తల్లిని కూడా కలిశాను కదా. అమ్మ మీ కొడుకు న్యాయం చేస్తాను కానీ చేస్తలేడు అమ్మా చెప్పు అని చెప్పి నేను చెప్పాను కదా. అన్ని ప్రయత్నం చేయడానికి నేను ప్రయత్నం చేశాను. నారవాడపల్లి నుంచి నేను పాదయాత్ర చేశాను. మొదటి పాదయాత్ర తెలుగునేల మీద ఎంఆర్పీఎస్ మొదటి పాదయాత్ర, తర్వాత రాజశేఖర్ గారు, తర్వాత వీళ్ళు వాళ్ళు అందరూ చేశారు, పక్కన పెట్టేశాను. ఇక మీ అన్నగా చెప్తున్నా, మీ సోదరు చెప్తున్నా, అసలు యూపీఏ గవర్నమెంట్ లో సమస్య పరిష్కారం అవుతే న్యాయం జరిగిన తర్వాత నేను ఇంకో దగ్గర పోవాల్సి అవుతుంది. నాకెందుకు? ఇక్కడ పరిపాలించింది వాళ్ళే, ఆడ పరిపాలించింది వాళ్ళే. సచార్ కమిషన్ నివేదిక వచ్చిన సమయంలోనే వర్గీకరణ అంశం కూడా అక్కడికి వచ్చేసింది. సచార్ కమిషన్ నివేదిక వచ్చింది అప్పుడే, మా ఎస్సీ వర్గీకరణ రద్దయింది అప్పుడే. రెండు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. సచార్ కమిషన్ నివేదిక అమలు చేయకపోయే, ఎస్సీ వర్గీకరణ చేయకపోయే. మరి ఎస్సీ సచార్ కమిషన్ అమలు చేయమని ఎవరు అడిగిందో లేదో నాకు తెలియదు. సచార్ కమిషన్ నివేదిక అమలు చేయమని ఎవరు అడిగిందో లేదో నాకు తెలియదు. కానీ ఎస్సీ వర్గీకరణ అమలు చేయమని చెప్పి అందరినీ కలిశాను కదా. స్వర్గీయ రాజశేఖర్ గారు నెంబర్ పెట్టుకొని నేను గౌరవ ప్రధానమంత్రి గారిని, మన్మోహన్ సింగ్ గారిని అన్ని పార్టీ నెంబర్ తీసుకొని కలిశాను కదా. ఆల్ పార్టీ రాజశేఖర్ గారి నెంబర్ పెట్టుకొని, ఆల్ పార్టీ లీడర్ నెంబర్ పెట్టుకొని ప్రధానమంత్రితో కలిసి వచ్చాను. పరిష్కరించండి. పోనీ అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ఎవరు యూపీఏ ప్రభుత్వం ఆనశేత ఉన్నది, టెక్నికల్ గా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, నడిపించింది ఎవరు? సోనియా గాంధీ గారిని. మరి నేను సోనియా గాంధీ గారిని మాది ఎంపీలందరినీ తీసుకెళ్లి కలిశాను కదా. మాది ఎమ్మెల్యేలు ఎంపీలందరినీ తీసుకెళ్లి కలిశాను కదా. వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉన్నది. నేను సోనియా గాంధీ గారిని పర్సనల్ కూడా కలిశాను కదా. పోనీ సోనియా గాంధీ గారు కాదు, పోనీ సోనియా గాంధీ గారు కొడుకు ఎవరంటే రాహుల్ గాంధీ గారు కదా. ఆయన చక్రం తిప్పిండు కదా, మరి నేను రాహుల్ గాంధీ గారిని కూడా కలిశాను కదా. రాహుల్ గాంధీ గారితో వినయపత్రం ఇచ్చాను కదా. రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేపిస్తాను మాట ఇచ్చాను, నేను ఆయనతో కూడా కలిసి పనిచేశాను కదా. రాహుల్ గాంధీ గారిని వర్గీకరణ చేస్తాంటే నేను ఆయనతో కూడా కలిసి పనిచేశాను కదా. నాకు కావాల్సింది సమస్య పరిష్కారం చేయడానికి ఎవరికి అధికారం లేదో నేను వాళ్ళందరి దగ్గర పోయాను. కాంగ్రెస్ చేయలేదు, నరేంద్ర మోడీ గారు చేశారు. ఇప్పుడు ఏమంటారో చెప్పాను.